ఏంటి రమ్మన్నావు? మాకు మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి. నువ్వు కాస్త పక్కకెళ్తావా గీత? కావాలంటే నీకు టైగర్ గడ్ కంపెనీ ఇస్తాడు. థు. ఏంటి గీత, నువ్వు కూడా వచ్చావా తోడుగా? ఆ, ఇంకేంటి గీత సంగతులు? ఆ, సంగతులంటే గుర్తొచ్చింది. నిన్నొకటి అడుగుతా ఏమనుకోవు కదా? నేనేమనుకుంటా గీత, అడిగేయ్. అవును, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడంట కదా, నిజమేనా? ఎవడో నీకు చెప్పింది? ఎవడో? అదే అందరూ అనుకుంటున్నారు, అందుకే అడిగా. సారీ, నువ్వేం బాధపడకులే, అలానే ఉంటుంది. నువ్వు మీ అమ్మని బాగా చూసుకో. ఏహే, మా నాన్నకి ఎవరూ లేరు. ఊర్లో చిన్నెళ్ళు కడుతుంటే ఈ ఊరు నా కొడుకుల సెకండ్ సెటప్ అని మా నాన్న మీద పుకార్లు సృష్టించారు. మా నాన్నకు అంత సీన్ కూడా లేదు. అయ్యో సారీ మహేష్. పర్లేదులే గీత, ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా స్కూల్లో ఎవరికి చెప్పలేదు కదా? అందరికీ అంటే ఛీ, మా నాన్నకు బుద్ధి లేదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. చిన్నిళ్ళు అని చెప్పకపోతే కొత్త ఇల్లు కడుతున్నావు అని చెప్పొచ్చు కదా.